ఎందుకంటే అవి కలిపి పూజకే వాడతారు అన్నట్టు. ఇది అయితే ఏమైతే అంటే నెత్తిలో పెట్టుకోవడానికి వాడుకుంటారు, పూజకు వాడుకుంటారు. మళ్ళా అట్లా అన్నట్టు ఇట్లా పెడుతున్నాం కదా, మళ్ళీ చెట్టు పెడితే గిట్ట అట్లా అన్ని మంచి మంచి చెట్లన్నీ పెడతా, అసలు మొత్తం నింపేస్తా, ఉద్యానవనం చేస్తా. మళ్ళీ చెట్లు ఎక్కువ పెట్టింది సార్ తెస్తా. ఇగో మొత్తం ఒక్క నెల తర్వాత చూస్తే మొత్తం పూల చెట్టుతో నిండిపోయి ఉంటుంది అంతే. ఏం జాబ్ చేస్తారు సార్ మీరు? నేను బొమ్మలు వేస్తా, పుస్తకాలు రాస్తా సార్. అందులో మంచి ఒక మేడం తెలిసిన ఉండే నాకు, వాళ్ళు ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళిపోయారు. అమ్మ గిట ఇట్లా చూడగానే బొమ్మను వేసేస్తున్నాము. అవునా? ఫ్లవర్స్ వేయడం అట్లా బాగా చేస్తున్నాము. చేస్తా, నేను కూడా చేస్తా. ఏదైనా ఆలోచన బాగుంది కదా? ఆలోచన బాగుంది సార్. అట్లా అంటే సార్ ఇప్పుడు ఆ డ్రాయింగ్ చేసేవా నువ్వు అంటే ఏమన్నా డబ్బులకు అట్లా ఎట్లా అంటే డబ్బులకే కరెక్టే అంటే ఇట్లా ఆర్డర్లు వస్తాయి నీకు? ఇట్లా వస్తాయి. మళ్ళా ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకసారి మీరు ముగ్గురు మాట్లాడతారా? పరిచయం చేస్తా. ఎవరు సార్? మా ఛానల్ ఫ్రెండ్స్ కి. మీరు ఏం చేస్తారు? మీ కష్టాలు చెప్పండి. మీకు ఒక నెల రోజులు సరిపడే చాయ్ పైసలు ఇప్పిస్తే ఒకటేసారి. నిజంగా. అయ్యో అరే పని చేస్తారు కదా, మీరేం తప్పు చేయలేదు. ఎందు గురించి అంటే నీ అంత మంచి ప్రేమ ఇట్లాంటి వాళ్ళకు ఉండదు కదా. కొందరికి మంచి ప్రేమ ఉండేప్పటికి ఇట్లా పెట్టుకుంటారు. ఎందుకంటే కొందరు పబ్లిక్ ఏం చేస్తారు అంటే కొందరేమో బీద వాళ్ళకు సాయం చేస్తారు, కొందరేమో చెట్లు పెడితే చాలా మంచిది అంటారు అన్నట్టు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం కదా. నాకు చెప్పినా కదా, తెల్లవారుజామున కలబడ్డది. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటా, అర్ధరాత్రి కూర్చుంటా, పొద్దున కూర్చుంటా, ఇక్కడ రాసుకుంటా. ఎవరు రారు, దీన్ని ఎవరేం చూసుకోరు. మేబీ శ్మశాన వాటికి ఉన్నందుకేమో దీనికి ఎవరు రారు, నేను ఒక్కడనే వస్తా. ఏం కాదు సార్, అన్ని అక్కడ బయట తప్పు. నేను వస్తున్నా, నాకు రోజు కలబడ్డది. మంచి పూలు చూసిన, మొత్తం మంచి నిండా పూలు కనిపించినాయి. అది ఎంత క్లియర్ ఉందంటే అంత క్లియర్. ఎందుకు గురించి నాకు ఆలోచన వచ్చింది అంటే, మనం 2 ముక్కలు తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకుంటే తొట్లో పెట్టుకున్నాం అనుకో, అవి ఆ పువ్వులు మొగ్గలు ఉన్నప్పుడే పువ్వులు పూస్తాయి. మళ్ళీ ఏం మంది వేస్తారు, ఏం సంగతి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పువ్వులు పూస్తాయి. మన దగ్గర రాగానే పువ్వులు నేనేమనుకుంటా, నా సంగతి చెప్తాను సార్, వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దు. అయితే 50-60 రూపాయలు పెట్టి తీసుకుపోయి పెట్టినా, అవి వాళ్ళు ఉన్నప్పుడే పువ్వులు పూసాయి, మొగ్గలు ఉన్నప్పుడే పువ్వులు పూసాయి. మళ్ళీ పువ్వులు అయితే లేవు అన్న ఆలోచన నాకుంటది. అయ్యా ఒక మొగ్గ పెడతా, ఎందుకులే పైసలు పెట్టి వేస్ట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. అదే నువ్వు పైసలు పెట్టి ఇక్కడ పెట్టడం ఏంది అన్న ఆలోచన. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఫ్రెండ్స్ అందరికి చెప్పిన మొక్కలు పెట్టాలనిపించింది. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు ముగ్గురు ఇచ్చిన 500 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరు పేరు చెప్పి వాళ్ళ పేరుతో మొక్కలు నాటుతున్నా. ఇక్కడ ఒక మొక్క ఉందా, ఈ మొక్క మామిడి మొక్క. మా ఫ్రెండ్ సునీల అని ఒక ఆవిడ ఉంది, వాళ్ళ అక్క చనిపోయింది. వాళ్ళ అక్క ఆమెకు మామిడి మొక్కలు అంటే ఇష్టం అంట, మామిడి చెట్టు. సో మా అక్క పేరు మీద ఒక మొక్క పెట్టు అన్నది. నిన్న వచ్చి నాటిపోయింది. సో రాబోయే రోజుల్లో చాలా మంది వచ్చి మొత్తం చేస్తారు. ఫస్ట్ మనం చేసినాం అనుకో, ఒక డ్రాయింగ్ ఏదన్నా మంచిది రామకృష్ణ రాధాకృష్ణది చేసిస్తారు. తప్పకుండా చేసిస్తా, మర్చిపోకుండా. గుర్తుండాలంటే తప్పకుండా చేసిస్తా. అట్లా మీరు ఊడవండి, మీకు టీకి పైసలు ఇస్తా. అలాగే 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 అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా పార్క్ దగ్గర మొక్కలు నాటడం షురూ చేసినామో లేదో, అద్భుతాలు జరగడం స్టార్ట్ అయింది. షూటింగ్లు అట్రాక్ట్ చేస్తున్నాయి. పార్క్ కాడ సినిమా షూటింగ్ అవుతుంది, సరే సీరియల్ షూటింగ్ అవుతుంది. మెయిన్ మొక్కలే. కింద 2 వచ్చి కూర్చున్నారు సాయంత్రం. అది కథ. రోజు ఎన్ని సీరియల్ చూస్తారు? 3 సీరియల్. ఇది ఏం సీరియల్ కనుక్కుందాం ఉండు. ఏం సీరియల్ షూటింగ్? సినిమా. ఏ సినిమా? ఆది గారు సినిమానే, సీరియల్ కాదంట, సినిమానంట. ఆది అంట హీరో. అయ్యో అంత జ్ఞానం ఉంటే బాగానే ఉండు. హీరో ఆది అంటే ఎవరో మరి, ఆది పినిశెట్టా లేకపోతే సాయి కుమార్ కొడుకు, అది మనకు తెలియదు. ఏదైనా సినిమా షూటింగ్ అవుతుందంట. దట్స్ గుడ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. తర్వాత పూలు పెట్టగానే అక్కడ ఉంది కదా, ఆమె ఎంత మెచ్చుకుందో. అరే మంచిగా పెడుతున్నావయ్యా అన్నది. సో ఎండాకాలం కదా, అందుకే వాటర్ పోస్తున్నా. కొంచెం ఎక్కువ తడిపితే కొంచెం లోబడికి రూట్స్ వెళ్ళడానికి బాగుంటుందని అందరూ చెప్తున్నారు. చేయనప్పుడేమో ఏమీ చెప్పరు, చేయరు. చేస్తే అందరికీ సలహాలు ఇవ్వడమే.
వైట్లో మొత్తం ఫినిష్ చేసుకున్నారు. అంటే ఎందుకంటే మంచిగా ఉందంటే వయసు సాయి కుమార్ కొడుకు అంట హీరో. సాయి కుమార్ కొడుకు. పార్క్ మంచిగా వేస్తుంది. నేనే ఊరికే సరదా, నేను ఇక్కడే పక్కన అపార్ట్మెంట్ ఇల్లు కొన్నా. రోజు వస్తుంటే సాయంత్రం పూట అరే మంచిగా ఉంది పార్కు, మొక్కలు పెడదామని నాకు ఏదో ఆలోచన వచ్చి రోజు ఇది మొక్కలు పెడతాం. ఇదంతా పూల మొక్కలు పెడతాం మొత్తం. పెడతావా? పెట్టండి సార్, బాగుంటుంది. అంటే అక్కడక్కడ అట్లా పెట్టదు సార్. ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ లాగా పెట్టాలి. అట్లే పెడుతున్నా. అట్లా పెడితే ఇట్లా ఇంతవరకు నెక్స్ట్ రేపు మళ్ళీ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడతా. అట్లా పెడితేనే బాగుంటుంది. అట్టనే స్టెప్ బై స్టెప్ పెట్టమని ఆమె కూడా సలహా ఇచ్చింది. ముందుది పద నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేయకు పద. మానిటర్ రెడీ సార్, యాక్షన్. ఓకే సార్. తిరుపతి గారి గుంత దిగురండి. అజ్జాలి కొద్దిటికి చిన్న నల్ల ఎరువంతా వేస్తున్నాం అనమాట.